షేక్ బాజీ గారు, హరిరామయ్య జోగయ్య గారి లెటర్ చూసే ఉంటారు. ఒకటి, ఎన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడ కాంప్రమైజ్ అవుతారు అనేటటువంటి చర్చ జరిగిన ప్రతిసారి కూడా ఈ జనసేన టీడీపీ పొత్తులో బీజేపీ కలుస్తుందా లేదా, కలిస్తే జనసేనకి వచ్చే దాంట్లో అది మంది ఎక్కువైతే మజ్జిగ పలుచుని అంటారు కదా, ఆ లెక్కన జనసేనకి వచ్చే సీట్లు కూడా తగ్గుతాయని, ఎందుకంటే మీకు కూడా కొన్ని ఇవ్వాలి కదా. కాబట్టి ఈ ఓవరాల్గా చూస్తే మీకు పొత్తుంటుందా లేదా అని అడగడానికంటే ముందు, అంటే టీడీపీ జనసేన కలిసి టీడీపీ జనసేనతో కలిసి మీరు వెళ్తారా లేదా అనే ప్రశ్న వేయడానికంటే ముందు, ఢిల్లీలో మీ పార్టీ నాయకులందరూ కూడా నెక్స్ట్ ఎన్నికలకు సమాయత్తం కావడానికి మీటింగ్కి వెళ్తున్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్లు నిర్వహించుకుంటున్నారు. ఏంటి ఈ మీటింగ్ల సారాంశం చెప్పండి ఫస్ట్, దాంట్లో నుంచి మాకు ఏదైనా దొరుకుతుందేమో చూస్తాం. ఈశ్వర్ గారు సంతోషం, శుభ సాయంత్రం. ఉన్నటువంటి పెద్దలు కరణ ధర్మశ్రీ గారికి, కృష్ణరాజు గారికి, చూస్తున్న వ్యూయర్స్ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇది దేశంలో 370 అధికారాన్ని తీసుకొచ్చినటువంటి చారిత్రాత్మక నిర్ణయం చేసినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అంకె సంఖ్య, దేశాన్ని పాలించేటువంటి ప్రజల యొక్క ఆలోచన 370 సీట్లు దేశంలో ఊహించినవి జరిగేవి. ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండి 5 చుక్కల యా ఏదైతే ఉందో అది మొత్తం 5 పార్ట్లుగా విడిపోయినటువంటి పరిస్థితి. దేశంలో వారితో జతగట్టినటువంటి నితీష్ కుమార్ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి స్థానం కానీ, పక్కనే ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీకు 400 సీట్లు కాదు కదా 40 సీట్లు కూడా రావని చెప్పని పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా మహారాష్ట్రలో అశోక్ చవాన్ వచ్చేసినటువంటి వాతావరణం కానీ, అదే మహారాష్ట్రలో అజిత్ పవార్ వర్గం శరద్ పవార్తో విడిపోయినటువంటి పద్ధతి కానీ, ఏదైతే ఇండియాలో పాపం అందరు కలిసి మీరన్నట్టుగానే దేశంలో నరేంద్ర మోడీ గారిని దింపటమే లక్ష్యంగా తప్ప దేశానికి ఏం చేస్తామని చెప్పకుండా చెప్పబోతున్నటువంటి విధానంలో, ఆపు యొక్క గందరగోళ స్థితిలో, జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు బెయిల్ మీద ఉన్నటువంటి వాతావరణంలో, అదేవిధంగా నిన్నటి సిబు సోరెన్ జరిగినటువంటి పరిస్థితి, నిన్న ఫ్రెష్గా నేషనల్ కాన్ఫరెన్స్ కూడా మాకు వద్దు బాబు అనేటువంటి పరిస్థితి, ఆపు కూడా టికెట్లు ఉన్నటువంటి స్థితి. ఈ స్థితిలో ప్రత్యర్థి అనేవాడు లేకుండా దేశాన్ని పరిపాలించడం కోసం, ఉత్సాహవంతమైనటువంటి భారతాన్ని నిర్మాణం చేయడం కోసం పరుగులు పెడుతుంది భారతీయ జనతా పార్టీ దేశంలో 370 సీట్ల పైన. దీని మీద జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దేశంలోంచి అన్ని మూలల ప్రాంతాల నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పెద్ద ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చేసరికి, ఈశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మొన్న తెలంగాణలో ఎటువంటి పరిస్థితి చూపించిందో అదే చూపించేటువంటి పరిస్థితి. మాతో జనసేన నేషనల్ ఫ్రంట్ లో ఏదైతే ఎన్డీఏలో ఉంది, అదే విధంగా ఇక్కడ జనంతో జనసేనతో ఈనాటి డిబేట్ లో మీకు మాకు మా నలుగురికి మధ్యలో ఉన్నటువంటి అంశం ప్రకారం, కేంద్ర నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు జరుగుతాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకు కేంద్రంలో నిర్ణయాలు కూడా ఆలోచన సరళి జరిగేటువంటి అవకాశం ఉంది. కేంద్ర పెద్దల చేతిలో ఈ పొత్తుల వ్యవహారం ఉందండి. వారు చేసేటువంటి మాట ప్రకారమే పోయేటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఈ పొత్తులు ఎత్తులు సంబంధించినటువంటి విషయాలు మాకు సంబంధం లేదు. మీరు వాటి మీద ఎంత అడిగినా మా దగ్గర నుంచి ఆన్సర్ కూడా రాదు. ఇకపోతే ఒకటి మాత్రం వాస్తవం అండి, ఇవాళ టాపిక్ లో మీరు చెప్పిన విధంగానే హరిరామ జోగయ్య గారు రాసినవి లేఖలా, లేకపోతే భవిష్యత్తు జనసేనపై ఆయన వేస్తున్నవి కేకలా అనేది తెలుసుకునే దానికి ముందు, ఎవరైతే కృష్ణరాజు గారు చెప్పినట్టుగానే అపార మేధావి, అనుభవించుడు, రాజకీయ ఆలోచన కలిగిన వాడు, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఒక సామాజిక వర్గాన్ని సమీకరించి పునరాలోచన చేసే విధంగా మార్పు తేవాలని, ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత అధికారాన్ని కూడా అప్పగించాలనేటువంటి ఆలోచన లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి ఎక్కుతాయా, లేకపోతే అటకెక్కుతాయా, లేకపోతే ఎన్నికల్లో తేలేటువంటి వాతావరణం అనేది మనం ఎన్నికల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక్కడ అలా ఒకటేంటంటే, ఒక చిన్న మీకేం సందేశం ఏం రాలేదు అక్కడ నుంచి, ఢిల్లీ నుంచి మీకేం సందేశం లేదా? ఢిల్లీ యొక్క వార్త మాకు ఈసారి మాకు మీటింగ్ రమ్మని సందేశం వచ్చింది. మీటింగ్ తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ సందేశం వచ్చాక మళ్ళీ ఈసారి డిబేట్ లో మీకు ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితి. పోనీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలోనైనా మీకు రాష్ట్ర నాయకత్వానికి ఏం సమాచారం లేదా ఢిల్లీ నుంచి? చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయండి. అది వివాదంతో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వివాహంకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వైరాగ్యంతో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అనేక సందర్భాలు. మాకే సందర్భంలో ఏ అంశం కూడా మాకు సంబంధం లేదు. మాట్లాడుకుంటారో మాకు ఈశ్వర్ గారు, ఇప్పుడు వివాహం జరిగితే పెళ్లి పెద్దలు మీరే కదా సార్, వివాహం జరిగితే మీరే కదా పెళ్లి పెద్దలు, మీకు సమాచారం లేకుండా ఉంటుందా? పెళ్లి పెద్దలకి తెలియకుండానే పెళ్లిళ్ళు జరిగిపోతాయి ఏంటి? జాతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారాలు మీకు తెలియదేం కాదు. మా బాసులంతా ఢిల్లీలో ఉంటారు, వారు నిర్ణయం చేస్తారు. జాతీయ అధ్యక్షుడి నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి యొక్క
నిర్ణయం ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇందులో కొత్త నిర్ణయాలు చేసి కొత్త ఎత్తుగడలు చేసేటువంటి అవకాశాలు లేదు. మాది ప్రాంతీయ పార్టీల ద్వారా వ్యక్తుల రాజకీయం, వ్యక్తుల ప్రజాస్వామ్యం మీద కాదు, జాతీయ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆలోచన, దేశం మొత్తం ఉన్నటువంటి పరిణామాల్లో ఏ క్రమం జరుగుతాయి అదే ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు జరుగుతుంది. ఈశ్వర్ గారు, ఇక్కడ మీకు ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇందాటి నుంచి పాపం ధర్మశ్రీ గారును మన కృష్ణరాజు గారు చెప్తున్నటువంటి వార్తలు శృంగభంగం అనే పదాన్ని వాడారండి వారు. శృంగభంగం అనేటువంటి పదానికి కంటిన్యూడ్ ఏంటంటే, ఇప్పుడు అవునండి, వైసీపీ కష్టపడి పాపం దత్తకుమారుడికి తండ్రికి మొత్తానికి వ్యవహారాన్ని సెట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ కాపురానికి కావాల్సినటువంటి సామాన్లు కూడా కొనిపెట్టే కార్యక్రమం ఈ అంకెలు లెక్కలండి. వాళ్ళు గెలిపోయినా ఓటైనా బలం బలగా ఉన్న చోట జనసేన ప్రభావితం చేస్తుంది. వారి యొక్క ఎత్తులు లేకపోతే పొత్తులు సంబంధించినటువంటి అంచనాలు పోతే మిగతా రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ప్రభావంతమైన దగ్గర ప్రచారం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారనేది మాకున్నటువంటి అంచనా. కాకపోతే ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి లెక్కలు మాకు సంబంధం లేకపోయినప్పటికీ ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలో మీకెందుకు సంబంధం ఉండదు సార్? సంబంధం లేకపోవడం ఒకటే కాపురం చేస్తున్నారు కదా, సంబంధం లేకపోవడం ఎవరైనా నవ్వుతారు. మీలో పార్ట్లను పార్సల్గా ఉన్నారని అనుకుంటున్నప్పుడు మీ సంబంధం లేకపోతే బాజీ గారు మాట మార్చుకోండి, చెప్పండి, పర్వాలేదు, ఓపెన్ గా ఏముంది. ఓపెన్ అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకునే లెక్కలతో మాకు సంబంధం లేదండి. రహస్యం అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో కూడా మాకు అర్థం కాదండి. ఇందులో మీరు ఆలోచించి చెప్పాల్సిందే. అంత సింపుల్ గా వదిలేస్తున్నారు. లేరా పవన్ కళ్యాణ్ అసలు బీజేపీతో లేరా, ఎన్డీఏలో లేరా? అంత సింపుల్ గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అని చెప్పేసి ఈశ్వర్ గారు క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో మాతో ఎన్డీఏలో మిత్రులుగా ఉన్నారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు. వారు మాకు మిత్రత్వం జాతీయ స్థాయిలో ఉంది, జనంతో మేము మిత్రత్వంలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏమంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనంతో భారతీయ జనతా పార్టీ ఉంది. తర్వాత జరిగే పరిణామాలు ఏమన్నా జరిగితే ఆ పరిణామాల్లో కేంద్ర ఆదేశాలు ఏం జరుగుతాయో దాన్ని అమలు చేసేటువంటి పని ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇందులో ఏ మాత్రం దాపరికం లేదు, బ్రహ్మాండంగా. అంతేగాని మీకంటూ మీ రాష్ట్ర నాయకత్వానికంటూ ఏమీ లేదు, ఏం ఆలోచన లేదు. ఉంటే ఉంటాడు పవన్ కళ్యాణ్, పోతే పోతాడు, పొత్తు ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఇంతేనా మీరు? ఏదైనా ఢిల్లీయే శాసించేది, చేసించేది, నిర్ణయించేది హస్తినాపురమే.